నెల్లూరులోని పత్తికొండ నియోజకవర్గంలో 92 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. దేవనబండ, చిన్నహొల్తి, వెల్దుర్తిల్లో మూకుమ్మడిగా రాజీనామాలు చేసి రాజీనామా పత్రాలను ఎంపీడీఓలకు అందజేశారు. 4 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందించామని వాలంటీర్లు అన్నారు. వాలంటీర్లు ప్రజాసేవ చేయకూడదంటూ ఈసీకు టీడీపీ ఫిర్యాదు చేయడంతో రాజీనామా చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్దుర్తి వాలంటీర్ని మేము వెల్దుర్తిలో అంతా 82 మంది వాలంటీర్లు ఉన్నాము. ఇప్పుడు ఎలక్షన్ల సమావేశంలో మమ్మల్ని ఈసీ వచ్చేసి పెన్షన్లు పంచకూడదు, ఎటువంటి పథకాలు కానీ ఇంటికి చేరవేయకూడదని ఆంక్షలు పెట్టి మమ్మల్ని అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి గురి చేస్తున్నారు. అందుకని మేము అది సహించక మేము ఎక్కిందే ప్రజల సేవ చేయడానికి, అటువంటి వాళ్ళని మళ్ళీ వద్దు అని చెప్పి సోమరులు చేయడానికి మమ్మల్ని అవ్వాతాతలు మళ్ళీ కష్టపెట్టడానికి అదే ఇంతకి పూర్వం ఉన్న 14 ఏళ్ళ గవర్నమెంట్లో చంద్రబాబు ఎటువైతే చేసినాడో పెన్షన్లు ఇంటింటికి ఇవ్వకుండా ఆఫీసుల కాడికి పడిగాపులు కాస్తూ కూర్చోబెట్టి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి ఆకలి దప్పిక గురి చేశాడో అటువంటి దాన్ని కోట జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు మమ్మల్ని తీసేయాలి, ఉండకూడదు వాలంటీర్లు అన్నారు. అందుకు గాను మేము చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా వెల్దుర్తిలో 82 మంది వాలంటీర్లు ఉన్నాము. అందులో 77 మంది